ఇప్పుడు అలాగే నేను మా రోషన్తో మాట్లాడేవి కూడా కొన్ని అలాగే అనిపించాయి. రేయ్ నువ్వు దేనికైనా అని ఇట్లాంటివన్నీ. సరే, సినిమాలో రాజీవ్ కనకాల గారు సడన్గా మౌళి వచ్చి మీరు నాన్నగారు ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు ఆ మీరు ఉన్నప్పుడు అసలు మీ రియాక్షన్ చూసినప్పుడు నాకు తెలిసి థియేటర్లో అసలు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఆ మీరు అనే వర్డ్కి. అంటే అది చిన్నదే కానీ ఇట్ వాజ్ లైక్ ఈ జనరేషన్ వాళ్ళంతా దాన్ని కనెక్ట్ అవుతారు. నువ్వు అనుకునే వాళ్ళు సడన్గా మీరు అనేటప్పటికి. సో అది అక్కడ ఆన్ స్పాట్ చేసినప్పుడు ఆ సీన్ జరిగినప్పుడు అక్కడ షూట్ చేసినప్పుడు అప్పుడు ఇలాగే ఏదన్నా హిలేరియస్గా అయిందా? అంటే యూజువల్గా సీన్లు చేసేటప్పుడు అక్కడ మాకేం పెద్దగా అనిపించలేదు హిలేరియస్గా అనిపించడానికి. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ దే వేర్ ఆల్ ఎంగ్రాస్డ్ ఇన్ దేర్ వర్క్. ఆ దీంట్లో ఉన్నాము. కొన్ని చోట్ల అనిపించేది స్మైల్స్ వచ్చేవి తప్ప ఆ లాఫ్టర్స్ ఏమీ వచ్చేది కాదు. ఒకటి రెండు వచ్చాయి. ఈ మౌళి నేను వెళ్ళి తలుపు కొడతాను కదా, రేయ్ బయటికి రా తలుపు తీయని ఇలా పెట్టుకొని బయటకు వస్తాడు. నా తాత చనిపోయాడంటే అప్పుడు నవ్వాం అందరం. అమ్మ ఈ మౌళి చేసిన దీనికి అందరం కలిసి గట్టిగా నవ్వుకున్నాం. అండ్ మిగతా చోట్ల కూడా చాలా చోట్ల వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్. అంటే మేము మెయిన్గా చేస్తున్న సీక్వెన్స్లో ఉండిపోయాం కాబట్టి అంతగా చూసేవాళ్ళు కొంత నవ్వుకున్నారు అంతే. ఇంకొక సీన్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మీరు మౌళి ఈ సాంగ్ ఎక్కిచ్చివరా నాకు ఫోన్లో అని చెప్పారు కదా. మీరు చెప్పినప్పుడు లోపలికి వెళ్ళి అద్దం ముందు హార్ట్ ఇలా ట్రై చేశారు. ఇట్స్ లైక్ ఆ ఒక్క సీన్లోనే నాకు తెలిసి మీరు ఆ సినిమా మొత్తంలో నవ్వుంటారు అనుకుంటా, అంతే కదా? మిగతా అదంతా సీరియస్గానే ఉండి ఉన్నారు. ద ఓన్లీ వన్ ఈజ్ లైక్ అది ఒక్కగా ఎస్ అంటే నవ్వుతూ ఇది ఎస్ కరెక్ట్ కరెక్ట్ 100%. మీరు చూడండి మళ్ళీ తర్వాత అంత కూడా మీరు చెప్పిన దాంట్లో నవ్వాను కదా. ఏమన్నా కానీ ఇందులో ఇస్ లైక్ ఫాదర్ హ్యాపీయెస్ట్ ఫాదర్ ఇస్ లైక్ అలా అలా కదా. సో ఆ సీన్ నేను ఇది గమనించలేదండి. అవునండి, ఇన్ని డీటెయిల్స్ ఆలోచిస్తారా? సో ఆ సీన్ మాత్రం ఇట్స్ లైక్ వెరీ గుడ్. ఎంత బాగా అనిపించింది. అలా రోషన్ది మీరు ఎప్పుడన్నా ఏదైనా పెట్టుకొని రోషన్కి సంబంధించి మీ ఫోన్లో ఉంచుకున్నారా? రోషన్కి సంబంధించిందా? చిన్నప్పుడు ఏదైనా స్టేజ్ మీద చేసిన డ్యాన్స్ కానివ్వండి, ఇది చాలా బాగా చేశాడని మీకు సుమగారు పంపించి ఉండింది కానీ అలా మెమరీ కింద ఎక్కిచ్చేవారు ఏదైనా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ చూస్తూ? లేదు, ఈసారి మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎక్కించుకుంటేవాడు. చిన్నప్పుడు ఏమంటివి ఒకటి తారక్ది డైలాగ్ చెప్పాడు స్టేజ్ మీద. అది వీడియో ఉన్నట్టుంది. ఇంటికెళ్ళి మీరు చెప్పండి, ఇది ఇందులో ఎక్కిచ్చేవరా అది